అయ్యా ఏంటయ్యా, నేనేం తప్పు చేశానయ్యా, వీళ్ళెవ్వరూ నేను పిలిచినా ఎప్పుడు రారు, పైగా నేను కనబడ్డప్పుడల్లా కొంచెం చిరాగ్గా ముఖం పెట్టుకుంటున్నారు, ఏంటయ్యా వాళ్ళు ఎప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి వచ్చేటట్లు గద్దించాడు. ఎరా, ఒకవైపు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉదయం అందరు నీళ్లు పట్టుకుంటుంటారా, నేను బాక్సులన్నీ బయట పెట్టి పాటలు పెట్టేవాడిని, సువార్త వినాలని సువార్త సందేశాలు పెట్టేవాడిని. వాళ్ళందరూ చెవులు ఇలా మూసుకొని బిందెలు పట్టుకొని వెళ్తూ ఉండేవారు. నాకు అర్థమయ్యేది కాదు, వీళ్ళకి సువార్త వినడం ఇష్టం లేక చెవులు మూసుకున్నారనుకున్నాను. శబ్దం ఎక్కువైందని గుర్తించలేకపోయాను. తర్వాత బుద్ధి వచ్చింది. అందరికీ వాటర్ దగ్గర ఒకసారి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను గద్దించినాక నేనే దగ్గరికి వెళ్ళి అందరికీ క్షమాపణ అడిగాను. నన్ను క్షమించండి, సౌండ్ ఎక్కువ పెడుతున్నానని నాకు అనిపించలేదు, కానీ మీకు ఏదో చెప్పాలనే తపనతో ఇన్నాళ్ళు అలా చేశాను, ఇక మీదట అలా చెయ్యను. నేను మీకు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే చర్చ్ మీద హారన్ పెడతాను, అందరు వినండి. నెలకొక్కసారో వారానికి ఒక్కసారో మీ అందరితో మాట్లాడతాను. అది కూడా సాయంత్రం మీరు భోజనం చేసే టైంలో మీకోసం నేను అది పెడతాను. మీరు కష్టపడి మళ్ళీ పొలం పనులకు వెళ్తారు కదా, ఎప్పుడు పెట్టినా ప్రతి శుక్రవారం 7 నుండి 8 గంటల వరకు నేను మీతో మాట్లాడతాను, ఈ గంటలోపే మీతో మాట్లాడతాను, నాకు మీరు అందరూ టైం ఇవ్వాలి అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమంది చెప్పినా వినలేదు, ఈరోజు ఏంటి వీడు ఇంత ప్రేమగా వినయంగా మాట్లాడాడు అని. అప్పటి నుండి ఎప్పుడు నేను హారన్ పెట్టినా వాళ్ళు భోజనం చేస్తూ వాళ్ళ ఇంటి బయట కూర్చునేవాళ్ళు, దేవుని మాటలు అన్నీ వినేవాళ్ళు. అలాగా 1 సంవత్సరం తిరిగేలోపు 360 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను నేను. జస్ట్ 1 year 360 360 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను. నేను ఒకటి చెప్తాను, దేవుని పని చేస్తున్నాం మనం, విశ్వాసులం, సేవకులం అందరం ఆత్మదేవునికి పని చేసే అవకాశం ఇద్దాం. ఆత్మదేవుడు హృదయాల్లో కార్యం చేసే అవకాశం ఇద్దాం. మనం ఒక వ్యక్తిని రక్షించలేం, ఆయన మాత్రమే ఒక వ్యక్తిలో పరివర్తన తేగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ క్రిస్మస్ నిజంగానే క్రీస్తుని ఆరాధించడానికి సమాజాన్ని పిలిచే గొప్ప క్రిస్మస్గా మారాలి. సమాజం వచ్చి కూడా క్రీస్తును ఆరాధించేంతగా క్రీస్తు అర్థమవునుగాక లోకానికి. ఇంకొంచెం ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఇన్నాళ్ళు మనం మందిరానికి సభలకు వచ్చేటప్పుడు ఒక ప్రార్థన తప్పుగా చేశాం. ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి, అప్పుల గురించి, బాధల గురించి మాట్లాడవా అంటూ ప్రార్థన చేశాం. అది తప్పు ప్రార్థన. ఇక మీదట అలా ప్రార్థన చేయకండి. మీరు అలా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మా గురించి మాట్లాడు ప్రభువా, మా గురించి మాట్లాడు ప్రభు అని అడిగారనుకోండి, అలా అడిగినప్పుడు మీరు మందిరానికి వస్తారు. సేవకుడు ఏం చేస్తాడు? ఒక్కరోజు ముందు నుండే ప్రార్థనలో సిద్ధపడి మీకు వాక్యం బోధించడానికి రెడీ అవుతాడా? దేవుని జ్ఞానం బోధించి సంఘాన్ని బలపరుచుకుందాం అనుకునే లోపు సంఘం అంతా కూడా దిగులుతో ఉంటుంది. ఎంత జ్ఞానం చెప్పినా లోపలికి, ఎందుకంటే ఏం విందామని వచ్చావు? నీ గురించి విందామని వచ్చావు, నీ బాధల గురించి విందామని వచ్చావు. అప్పుడు సేవకుడు గమనిస్తాడు, అయ్యో దేవుని ప్రజలందరూ దిగులుతో ఉన్నారే, ముందు వీళ్ళని బలపరుచుకుందాం, వీళ్ళు బలపడిన తర్వాత ఎంత జ్ఞానమైనా బోధించవచ్చు అనుకొని జ్ఞానం బోధించేది పక్కన పెట్టి, అమ్మా భయపడకు, దిగులు పడకు, నీ అప్పుల నుండి, నీ రోగాల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ కూతురికి పెళ్ళవట్లేదా, నీ కొడుక్కి జాబ్ రావట్లేదా, ఇంకా అప్పుడు నీకు మనశ్శాంతి. ఆహా ప్రభువా, నా ప్రార్థన విని ఖచ్చితంగా నా గురించే మాట్లాడుతున్నావయ్యా, ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంకొంచెం మాట్లాడితే బాగుండేది, నేను ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదంటావు. మళ్ళీ ఇదొకటి, ఎందుకంటే నీకు నచ్చిందిగా, ఎంత రంగైనా పూస్తావు దానికి, ఇంకా నీకు నచ్చితే ఎంత పౌడర్ అయినా వేస్తావు, నీకు నచ్చితే ఇది మొదటిసారి అని అన్న అంటావు. ఇది మన ఆలోచన విధానం ఇలా ఉంది. దేవుడు మాట్లాడట్లేదు, మనిషి నిన్ను బలపరిచే పనిలో ఉండిపోయి నిన్ను ఓదార్చి సేవకులు నిన్ను ఓదార్చి వాళ్ళు ఆరిపోతున్నారు, నువ్వు మాత్రం వెలగట్లేదు. మీరు చెప్పండి, ప్రతి ఆదివారం మా ప్రసంగాలు ఓదార్పు యాత్ర ఏంటండి? ప్రతి ఆదివారం మిమ్మల్ని ఓదార్చడం తప్ప మాకు వేరే పని అప్పగించలేదా దేవుడు? వాక్యం అంటే ఊరికే బలపరచడం, ఓదార్చడం కాదు. ఎప్పుడు ఒకరు నన్ను ఓదార్చాలనుకోవడం ఏమిటండి? నేనెవరిని ఓదార్చాలి, నేనెవరిని బలపరచాలనే స్థాయికి ఎదగాలి విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడొచ్చి నీకు నచ్చింది విందామనుకుంటే దేవుడు ఎప్పుడు తనకు నచ్చింది నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన మార్చేద్దాం.
ఏమని ప్రార్థిస్తారో తెలుసా? ఇక్కడ నుంచి ఇప్పటి వరకు నా గురించి మాట్లాడు ప్రభు అని అడిగావు, మానేసేయి. ఇప్పటి నుంచి ప్రార్థించు, నీవేం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు ప్రభు, నేను మందిరానికి వస్తున్నానని అడగండి. ప్రతి సేవకుడు బూరలాగా మోగుతాడు ఆ తర్వాత నుండి. ప్రతి స్థానిక సేవకుడు మండుతాడు ఆ తర్వాత నుండి. నీకు ఆకలి లేనంత వరకు ఏ సేవకుని దేవుడు వాడుకోలేడు. ప్రతి సేవకుడు తల్లిలాగా భావించి మిమ్మల్ని భరిస్తూనే ఉంటాడు, ఓదారుస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు. సేవకుడు కూడా మండుతున్న దీపం అవ్వాలంటే సంఘానికి ఆకలి పుట్టాలి. మీరు చెప్పండి, మీకు ఎవ్వరికి ఆకలి లేదనుకోండి, మేమేమో మటన్ దమ్ బిర్యానీ చేసి కూర్చున్నాం అనుకోండి మీ అందరి కోసం, ఆకలి లేనప్పుడు మీరు తింటారా? అప్పుడు అదేమవుతుంది? అదే కదా మరి. వాక్యం కోసం ఆకలి లేకపోతే, దేవుని నీతి కోసం, న్యాయం కోసం, ఆలోచన విధానం కోసం ఆకలి దప్పులు లేకపోతే దేవుడు ఎలా సేవకుని వాడుకుంటాడు? ఎలా వాడుకుంటాడు? కాబట్టి సంఘమే తన ప్రార్థన మార్చాలి. అప్పుడు దేవుడు తన ఆలోచన, తన మనసుతో మనల్ని నింపుతాడు. మనమందరము ఆయన ఆలోచనతో ముద్రింపబడిన పత్రికలం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని వింటున్నాం కదా, ఇంకా చాలు. వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని డైరెక్ట్ ముద్ర వేసుకునేటట్లు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ఆమేన్. ఈ చివరి రోజుల్లో రేపు నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజు నుండే దేవునికి నీ నిర్ణయాన్ని ప్రకటించు. ప్రభువా, ఇన్నాళ్ళు నాకు నచ్చింది చేశాను, ఇక మీదట నీకు నచ్చిందే చేస్తాను. తమ్ముళ్ళు చాలామంది, చెల్లెళ్ళు చాలామంది ఇలా అడుగుతారు, అన్న నా పట్ల దేవుని చిత్తం ఏంటన్నా? దేవుని చిత్తం ఏమిటి నా పట్ల? నేను ఒకటి చెప్పనా? ఇంకా చాలు. ఈ చివరి రోజుల్లో నా పట్ల దేవుని చిత్తం, నా పట్ల దేవుని చిత్తం అడిగింది చాలు. మార్చండి ప్రార్థన. ఏమని అడగాలో తెలుసా? ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో నాకు చెప్పు ప్రభువా అని అడగండి. నా పట్ల నీ చిత్తం, నా పట్ల నీ చిత్తం అని అడిగిన వాళ్ళందరూ స్వార్థంగా తమ ఇష్టాలను జొప్పించి అడుగుతున్నారు ప్రార్థనలో. ఓ తమ్ముడు ఇలా ప్రార్థిస్తున్నాడు అనమాట చర్చిలో. నేను వింటున్నాను అప్పుడే, ప్రభువా నా జీవితంలో నువ్వు ఎవరినిచ్చినా పర్వాలేదు భార్యగా, నీ ఇష్టం ప్రభువా, నీకు నచ్చిన అమ్మాయిని నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు ఎలా చెబితే అలాగే ప్రభువా అని ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించి, నీ ఇష్టం ప్రభువా, భక్తురాలు నీవు ప్రభువా, రోషం కలిగిన స్త్రీని, ప్రార్థన మొత్తం చేసేసి ఏదైనా నీ ఇష్టం ప్రభువా అని చివరిలో అంటాడు, ఒకవేళ మీరు ఈవినిస్తే నేను ఇంకా సంతోషంగా బలంగా భక్తి చేస్తా ప్రభు అంట. అప్పటి వరకు ఏమన్నాడు? ఎగిరి ఎగిరి నీ ఇష్టం అన్నాడు. చివరిలో ఏమన్నాడు? ఒకవేళ నాకు నచ్చిన ఈ అమ్మాయిని కూడా ఇచ్చావనుకో ప్రభు, నేను ఇంకా బలంగా పని చేస్తా ప్రభు అంట. ఆల్రెడీ వీడి మనసులో ఏముంది? వాడి సొంత ఇష్టం ఉంది. సొంత ఇష్టాలు కలిగిన వారు ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. దేవుని ఇష్టమే సొంత ఇష్టంగా మార్చుకోండి, మీ బ్రతికే దేవుని చిత్తం అయిపోతుంది. కొంచెం గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ఆమెన్. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి వెళ్ళింది చాలు, మనమే ఆశీర్వాదం అవ్వాలి. ఎలా అవుతాం? మీరు చెప్పండి. లోకానికి మీరు వెలుగై అనుంది. నేను ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీలో ఎంతమంది లోకానికి వెలుగైపోయారు? ఒక్కరం ధైర్యంగా చెప్పలేము. ఎందుకంటే కష్టాల చుట్టూ, బాధల చుట్టూ, ఇంటి చుట్టే తిరుగుతున్నాం మనం. లోకానికి వెలుగైన పరిస్థితే లేదు. కానీ ఒక్కటి చెప్తాను, మనం అందరం వెలుగులోనే ఉన్నాం, వెలుగు సంబంధులమే. కానీ మనమే ఇంకా వెలుగు కాలేదు. వెలుగులో ఉన్నాం కానీ వెలుగు కాలేదు. దేవుని గ్రంథానికి మనం చాలా దూరంగా బ్రతుకుతున్నాం. నేను చెప్పేవి నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచి క్రియల గురించి కదా, అవి బాగానే ఉన్నాయి మనకి. కానీ దేవుని మనస్సుకి, దేవుని గ్రంథానికి మనం దూరంగా బ్రతుకుతున్నాం. మీకు అర్థమయ్యేటట్లు 4 ప్రశ్నలు మీ ముందుంచుతాను, ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా, ప్రకటన గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి ఆ మాట. ఇట్లా చేయితో చూపించండి ఒకసారి, అందరు చూడండి ఒకసారి, అందరిని చూసుకోండి. ఏం చెప్పారు? ఉండవు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఆ మాట డైరెక్ట్గానే ఉంది. అక్కడ ఆకలి దప్పిక. సరే, నా ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? హలో, ఏమైనా ఆలోచిస్తున్నారా? అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టుందా? నేనేం చెప్తున్నాను? ఆకలి దప్పులు లేవు అని అన్నారు కదా పరలోకంలో. అదే నిజమైతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? రెండో ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు లేవన్నది నిజమైతే సంఘానికి క్రీస్తుకు వివాహం జరిగినప్పుడు పెళ్లి విందన్నారే,
ఆకలి దప్పులు లేనప్పుడు పెళ్లి విందు ఎందుకు? ఆకలి దప్పులు లేకపోతే జయించిన వానిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే. ఆకలి దప్పులు లేనప్పుడు ఈ భోజనం ఏంటి? మళ్ళీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ బైబుల్ ఆకలి దప్పులు లేవనిందో అదే బైబుల్ మన్నా గురించి, పెళ్లి విందును గూర్చి, పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను గూర్చి మాట్లాడింది. ఒక్కవైపే చూసి పరిగెడుతున్నావు. దేవుడు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాడు నీతో. అక్షరాన్ని మాత్రమే వెంబడిస్తున్నావు, ఆత్మ చెప్పే మాట వినలేకపోతున్నావు. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని పరిచి సార్వత్రిక సంఘం ముందు పెట్టాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు తన సొంత జ్ఞానం కోసం పరిగెడుతూనే ఉన్నాడు. ఎటు చూసినా సరే విద్వేషపూరితమైన డిబేట్స్, ఎటు చూసినా సరే ఒకరినొకరు అవమానించుకోవడం, నిందించుకోవడం, లేని వార్తలు పుట్టించుకోవడం, అహాన్ని సంతృప్తి పరుచుకునేటట్లుగా ప్రతి ఒక్కడు పోరాడుతున్నాడు. అవసరం లేని వాటి కోసం పోరాటం, సమాధానపరచడానికి కాదు. వీళ్ళు ఎందుకు కలిశారా, ఇంకా గొడవ పడితే బాగుండనే మైండ్తో ఉన్నారు అనేకులు. చూడండి, సిద్ధాంతంలో సత్యం ఉన్నప్పుడు అది ప్రేమతో చెబితే చిగురిస్తుంది, ఫలిస్తుంది, నాటబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక ఇద్దరు సహోదరులు పోట్లాడుతుంటే వాళ్ళని సమాధానపరిచేవాడు కదా ధన్యుడు. బైబిల్ ఏం చెప్తుంది? రెచ్చగొట్టేవాడా, సమాధానపరిచేవాడా? నీ సిద్ధాంతంలో సత్యం ఉంటే ముందు వాళ్ళని సమాధానపరచు, అదే సత్యం వారికి నేర్పించు. అలా కాదంట. వీళ్ళు సమాధానం ఎందుకు పడ్డారు? ఒకరినొకరు అనుకోలేదే. నీది అబద్ధం అని ఎందుకు తిట్టుకోలేదు? ఏంటండి, కనీసం 3-4 గంటలు మోకరించి ప్రార్థన చేయట్లేదు ఏంటి? అందరూ అంత క్రూరంగా మారిపోతుంది ఏంటి హృదయం? శాడిజం ఎందుకు వస్తుంది భక్తిలోకి? చూడండి, ఎవరైనా పోట్లాడుకుని ఒక వీడియో పెడితే దానికి మిలియన్స్లో వ్యూస్. ఎవడైనా నిలుచుండి దేవుని ఆలోచన బోధిస్తే 100ల్లో చూస్తున్నారు. ఎంత దారుణంగా మారిపోయింది ఆలోచన విధానం. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ప్రార్థన గదిలో మోకరించిన ప్రతిసారి గుండెలు పగిలి ఏడుస్తున్నాం మేము. వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, వరములు పెంచుకుంటున్నాం, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత సులువు కాదు. గుండె పగిలి ఏడ్చి 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 దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన సందేశం ఇది. దేశమంతటికి, ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చేయడానికి పరిగెడుతున్నాం. సంఘ ఆలోచన విధానం లేఖనం ప్రకారంగా లేదు. మనుషుడు తమ సిద్ధాంతాల ప్రకారంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమయ్యేటట్టు ఒక్కటి చెప్పనా? మీ తమ్ముడో, చెల్లో, అన్నో, మీ ఇంట్లో ఎవరో ఒకరు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏదైనా పొరపాటు చేశారనుకోండి, వెంటనే ఆ వీధిలో అందరికీ చెప్పేస్తారా? మీరు సోషల్ మీడియాలో అందరికీ చెప్పేస్తారా? పోనీ చర్చిలో అందరికీ చెప్పేస్తారా? అందరి ముందు తిడతారా? అందరి ముందు అవమానిస్తారా? ఏం చేస్తారు? 4 గోడల మధ్యలో బుద్ధి చెప్పి సరిచేసి సరిగ్గా నడిచేటట్లు చేస్తారు. అవునా కాదా? మరి మనం అందరం క్రీస్తునందు ఒక కుటుంబం కాదా? మనమందరం ఆయన సంతానం కాదా? మరి సంఘంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఎందుకని బజార్లో పెట్టి అవమానిస్తున్నారు? సంఘంలో ఎందుకని సంఘం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని అందరిని అవమానించడానికి వాడుకుంటుంది? ఎందుకని చర్చిలో గుసగుసలు? ఎందుకు ఒకరిని గురించి తప్పుడు మాటలు? ఆరిపోయేవాడిని వెలిగించండి, దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. పడిపోయేవాడిని నిలబెట్టండి, పరిశుద్ధాత్ముడు నిన్ను చూసి ఆనందిస్తాడు. పాడైపోయిన వాడిని బాగు చేయండి, ఆయన నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాటలు రుచిస్తున్నాయి ఏమైనా? ఎవరికైనా బాధ కలిగితే అంతకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవునికి నచ్చే మాట మనకు నచ్చట్లేదంటే మనం లౌకికాత్మతో నింపబడ్డామని అర్థం. అంతే కదా? లౌకికాత్మతో. ఈ అనుభవం, ఈ జ్ఞానం వయసుకు సంబంధించింది కాదు, ఆత్మదేవునికి సంబంధించింది, ఆయన హృదయానికి సంబంధించింది. ఈరోజు రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి ప్రతి ఒక్క చోట ఆలోచన స్థాపించడానికి, దేవుడు వాడుకోవడానికి ఒక్కటే కారణం, ఆయన ఆలోచన విధానం, ఆయన ఐడియాలజీ మాత్రమే. ఇంకో ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. మనం బైబిల్కి, దేవునికి ఎంత దూరంగా ఉన్నామో తెలియాలి కదా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వేరే ఉద్దేశం కాదు.
మీకంటే ఎక్కువ నాకు తెలుసు అని నిరూపించాలన్నది నా ఆలోచన అసలే కాదు. మనకు తెలియనివి చాలా ఎక్కువగా ఉన్నాయి, తెలుసుకుందాం రండి అనే పిలుపు మాత్రమే ఈ ప్రశ్న. కేవలం ఆ పిలుపు మాత్రమే ప్రశ్న. ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసా? నా ఉద్దేశంలో నేను గెలవడం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందెంలో అందరినీ ఓడించి గెలిస్తే గెలిచినట్టు. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు గెలుస్తూ అందరినీ గెలిపిస్తేనే నువ్వు గెలిచావంటాడు దేవుడు. నువ్వు మాత్రమే గెలిస్తే గెలిచినట్టు కాదు, అనేకుల్ని గెలిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే పరుగు పందెం. పౌలు భక్తుడు అందరినీ కూడా గెలిపించే ప్రయత్నం చేశాడు. ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేసి ఆయన ముందు నిలబెట్టాలనుకున్నాడు. అదే భక్తి సాధన. నేను మళ్ళీ చెప్తున్నాను, చివరి రోజుల్లో ఉన్నాం, ఇంకా దేవుని మనసుకు దగ్గర అవుతాం. రెండవ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను, ఒకసారి ఆలోచించండి. కిరణ్ పాల్ గారు ఈ ప్రశ్న అడుగుతుంది మీకు వాక్యం అర్థం అవడానికి మాత్రమే. ఇప్పటివరకు ఎంతో భక్తి సాధన ఆలోచన బోధించి మధ్యలో ప్రశ్నిస్తున్నాను, ఎందుకంటే మీకు స్పృహ కలగాలని మాత్రమే. నాకు చెప్పండి, మీరు ప్రార్థనా గదిలో కూర్చున్నారు, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులోంచి మీతో ఒక చిన్న స్వరం మాట్లాడుతుంది. ఎవరైనా? దేవుడు. గట్టిగా అదే చెప్పండి, ఎందుకు సిగ్గుపడతారు? ఎవరైనా? దేవుడు. తర్వాత ఓ 10 రోజులకు మళ్ళీ ప్రార్థిస్తుంటే వెనకాల ఓ పెద్ద చీకటి ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక గంభీరమైన స్వరం వినబడుతుంది. ఎవరు? సాతాను. గట్టిగా చెప్తారా? రెండు అబద్ధమే. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అనకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనకండి. సండే స్కూల్ పిల్లలు అలా అభిప్రాయపడ్డారంటే పర్వాలేదు, ఎదిగాం. మనం కూడా అలా అభిప్రాయపడ్డాం. నిజంగానే మన అమాయకత్వం, దాన్ని అమాయకత్వం అనాలి. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని అనకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనకండి. ఎందుకంటే సాతాను ఎప్పుడో 2000 సంవత్సరాల నాడే వాడి అడ్రస్ మార్చుకున్నాడు. వాడు ఇప్పుడు చీకట్లోంచి మాట్లాడట్లా, వాడే వెలుగుదూత వేషం వేసుకొని వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు చీకట్లోంచి వాడు మాట్లాడితే గుర్తుపడతావని వాడికి కూడా బాగా తెలుసు. వాడు వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, సాతాను నిన్ను మోసం చేయాలంటే చీకట్లోంచి ఎందుకు మాట్లాడతాడు? వెలుగులోంచే కదా మాట్లాడతాడు. మరి నీ ఆలోచన ప్రకారం వెలుగులోంచి మాట్లాడితే దేవుడే అయితే వాడి మాట కూడా నువ్వేమనుకుంటావు? అప్పుడు వాడు మాట్లాడిన దేవుడే అనుకుంటావు. ఈరోజు లోకం పరిస్థితి అంతా అలాగే ఉంది. మొక్కిన కోరికలు, కోరిన కోరికలు అన్నీ తీరితే చాలు దేవుడు అనే భ్రమలో బ్రతుకుతుంది ఈ లోకం. మీకు తెలుసా, దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు. అడిగినవన్నీ ఇస్తే ఆయన దేవుడు కాదు. నువ్వు చాలా అడిగేసావు దేవుణ్ణి. ఇల్లు, స్థలాలు, పొలాలు, పెళ్ళిళ్ళు, ప్రమోషన్లు కదా, గర్భఫలాలు, ఎన్నెన్నో అడిగేసావు. అవన్నీ ఇస్తే దేవుడు అని అనుకుంటున్నావు. లేదు, దేవుడు అనేవాడు అవన్నీ, నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు. అయితే దేవుడు నువ్వు అడక్కపోయినా నీకేం అవసరమో ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు అడక్కపోయినా నీకు అవసరమైంది ఇస్తుంటాడు ఆయన. కానీ నువ్వు అడిగినవన్నీ మాత్రం ఇవ్వడు. ఇక్కడ నువ్వు చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు ఆయన. నీకు ఏది అవసరమో అది మాత్రమే ఇస్తాడు. అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ దగ్గరికి ఒక 5 సంవత్సరాల పిల్లోడు వచ్చి, నేను చాక్లెట్స్, బిస్కెట్స్ కొనుక్కోవాలి, నాకు 100 రూపాయలు కావాలని అడిగితే ఏ తల్లిదండ్రులు ఇస్తారో నాకు చెప్పండి, సన్మానం చేద్దాం ఇప్పుడే ఇక్కడ పిలిచి. 5 సంవత్సరాల పిల్లోడికి 100 రూపాయలు ఇస్తారా? ఏం చేస్తాం? ఎంత ఇస్తాం? 5 రూపాయలు గట్టిగా ఇస్తే 10 రూపాయలు, అంతే. అంతకు మించి ఇవ్వం. నేనేం సందేశం చెప్తున్నానంటే, క్రీస్తు పుట్టిన కారణం నీ జీవితంలో నెరవేరడం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆమేన్. కొందరికి ఎంతసేపు సందేశం కూడా అర్థం కాదు. ఏం చెప్తున్నాడు ఈయన? క్రిస్మస్ అని క్రిస్మస్ గురించి చెప్పాలి కదా అని ఇన్నాళ్ళు చెప్పుకొని ఏం సాధించారు? ఇప్పుడు దేవుడు సాధించేటట్లు నీతో మాట్లాడుతున్నాడు. అక్షరాన్ని ఉచ్చరించడం కాదు, అందులోని భావాన్ని జీర్ణించుకోవడమే భక్తి సాధన. ఆమేన్. క్రీస్తు పుట్టిన కారణమే సంఘాన్ని దేవుని జ్ఞానంతో నింపడం. దాని గురించే చెప్తున్నాను. అదే జ్ఞానానికి మనం దూరంగా ఉన్నాం. ఆయన జన్మ కారణానికైన ప్రథమము జ్ఞానమే అయితే దానికి మనం దూరం. ఎందుకంటే ఆయనే జ్ఞానం. ఆయనే జ్ఞానమని సామెతల గ్రంథంలో ఉంది. పర్వతములు పుట్టకముందే నేను పుట్టానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తారా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రైట్. సరే, అదే 5 సంవత్సరాల పిల్లోడు ఇప్పుడు 10వ తరగతి చదివేవాడయ్యాడు. మీ దగ్గరకు వచ్చాడు, అమ్మా స్కూల్లో 1000 రూపాయలు ఫీజు కట్టాలంట, ఇస్తావా ఇవ్వవా? ఇస్తాం కదా. ఇప్పుడు వాడు డిగ్రీ చదువుతున్నాడు, అమ్మా 10,000 కట్టాలంట ఎగ్జామ్ ఫీజు, ఇస్తావా ఇవ్వవా? ఇస్తావు.
ఇప్పుడు వాడు ఉద్యోగం చేసేవాడు అయ్యాడు. అమ్మ ఓ 5 లక్షలు లంచం కట్టాలంట గవర్నమెంట్ ఉద్యోగం కోసం. ఏం చేస్తావు? బిడ్డ బాగుండాలని, బిడ్డ జీవితం బాగుండాలని అప్పో సొప్పో లేదా ఉన్నది అమ్మేసైనా ఏం చేస్తావు? అంటే నీ బిడ్డకు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో నీకు బాగా, దానికోసం ఏం చేయాలో కూడా నీకు బాగా, నీ బిడ్డ గురించే నీకు అంత బాధ్యత అయితే నిన్ను నీ బిడ్డను కూడా కన్నోడు ఆయన. ఆమేన్. నువ్వు అడిగినవన్నీ అలా ఇస్తాడమ్మా. అడగకపోయినా నీకు కావాల్సింది ఇస్తాడు, అడిగిన వాటిలో నీకు అవసరమైనది ఇస్తాడు, ఇప్పుడు అవసరం లేనిది తర్వాత ఆయన ఇచ్చేస్తాడు. ఆమేన్. కాబట్టి మీరు చాలా విషయాలు దేవుణ్ణి అడిగి బాధపడకండి. ఆయన తల్లి కంటే తండ్రి కంటే కమ్మనైన ప్రేమ గల దేవుడు, బాధ్యత కలిగిన దేవుడు, బాధ్యత కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలామంది పిల్లలు యవనస్తులు ఉన్నారు కాబట్టి మీతో ఒక మాట చెప్తాను. అడగడం అనే మాట వచ్చింది కాబట్టి మార్చి నెల రాగానే మీరు ఏమడుగుతారు? ఎగ్జామ్ సెంటర్ అవ్వగానే ఏమడుగుతారు? మార్కులు కావాలి. ఎవరిని అడుగుతారు? అయ్యగారులను అడుగుతారు, దేవుణ్ణి అడుగుతారు. అయ్యగారులు మళ్ళీ మీకోసం ఉపవాసం ఉండి మరీ మార్కుల కోసం ఏడవాలే. రైట్, అదిగోండి ఏడవాలంటే అవును అంటున్నారు. తప్పు ప్రార్థన అది. మార్కుల కోసం ప్రార్థనే అన్యాయపు ప్రార్థన, అజ్ఞానపు ప్రార్థన. నేను అలాగే ఒకప్పుడు మార్కుల కోసం ప్రార్థన చేసేవాడిని, అందరి కోసం. దేవుడు బుద్ధి చెప్పాడు, నువ్వు రాంగ్ చేస్తున్నావు. అందరికీ నా మనసు పరిచయం చేయడానికి నేను నిన్ను వాడుకుంటుంటే నువ్వు చేసేది ఏమిటిది? మానుకో, ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకో అన్నాడు. అప్పటి నుంచి నేను స్లోగన్ ప్రారంభించాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకునేవాడు భక్తుడైపోతాడు, మిక్కిలి శ్రేష్టమైన మనసు గలవాడవుతాడు, దేవునికి ఇష్టానుసారమైన హృదయం గలవాడైపోతాడు. ప్రతిరోజు నేర్చుకో, ప్రతిరోజు మార్చుకొని భక్తి జీవితం వెలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి. ఎందుకంటే ఇటు హలో, ప్రైజ్ ద లార్డ్. నేను అదే చెప్పాను, నలుగురిలో 4 మాటలు చెప్పను, నలుగురికి అర్థమయ్యే వరకు చెప్తాను. నువ్వు చూస్తున్నావో లేదో కూడా దేవుడు గమనిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనకు సీసీటీవీ రోగం ఒకటి ఉంటుంది సంఘాల్లో. మీకు కూడా ఉందా సీసీటీవీ రోగం? లేదా? ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా అటు పోయారనుకోండి అందరి తలలు అలా, ఇటు పోయారనుకోండి అందరి తలలు ఇలా. నేను ఒకరోజు సంఘంలో ఇలాగే సభకు వెళ్ళినప్పుడు చెప్పాను, దయచేసి అటు ఇటు చూడకండి, సూటిగా చూడండి, దేవుని వాక్యాన్ని వినండి, మీ తలలు అటు ఇటు తిప్పకూడదు వాక్యం వినేటప్పుడు అన్నాను. మీరు మాకంటే తెలివైన వాళ్ళుగా, మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. తల తిప్పొద్దు అన్నాడు అని చెప్పి ఎవరైనా అడ్డుపోతుంటే అప్పటి నుంచి కళ్ళు తిప్పుతున్నారు. వద్దు, మీరే చెప్పండి. మీరు మీ కష్టం, మీ బాధ చెప్పడానికి మా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు అనుకోండి, మేము అది వినకుండా అటు ఇటు చూస్తే మీకు ఎలా ఉంటుంది? మరి దేవుడే నీతో మాట్లాడుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తే ఎలా ఉంటుంది? అరే అటు ఇటు తిరుగుతున్నారంటే వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళని పట్టించుకోకండి, వాళ్ళని చూడకండి. ఆమేన్. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, వాక్యం చెప్పేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగకూడదు, ఏ పనులు చేయకూడదు. అది పెద్ద తప్పు. దేవుణ్ణి అవమానించినట్లు, వాక్యాన్ని అవమానించినట్లు ఏ పని చేయకూడదు. ఏమన్నాడు? మార్తా మార్తా, నువ్వు సరైన దానిని ఎంపిక చేసుకోలేదు. నువ్వు నా కోసమే, నాతో వచ్చిన వాళ్ళ కోసమే వంట చేస్తున్నావేమో, కానీ నువ్వు చేస్తుంది తప్పు. వాక్యం ప్రారంభం అవ్వకముందు చేయాలి, లేదా ముగిసిన తర్వాత అయినా చేసుకో. కానీ వాక్యం ప్రకటించబడేటప్పుడు ఏ పని చేయొద్దు. కొందరు అందరికీ కనబడాలని తెగ పరిగెడుతూ ఉంటారు. మేము కూడా అలాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళమే. ప్రారంభంలో అందరికీ కనబడాలని పని చేసేస్తుంటాం. సభ జరుగుతుంటేనే తెగ తిరిగేస్తుంటాం అటు ఇటు. అమ్మో, మొత్తం భారం అంతా భుజాల మీద ఉన్నట్టు. భారం ఉన్న వాళ్ళందరూ కూర్చొని జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటారు. ఏ భారం లేకుండా చిన్ని పనులు చేసేవాళ్ళు మాత్రం పరిగెడుతుంటారు అటు ఇటు. ఎవరైనా చూస్తారే, భలే పరిగెత్తావు, ఎంత పని చేసావురా, నువ్వే చేసినట్టున్నావు మీటింగ్ పనులన్నీ. చాలు, ఇంకా వద్దు. మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతున్నారంటే అది దురాత్మకు సహాయమే, దేవుని ఆత్మకు కాదు. ఈ హెచ్చరిక కూడా మనసులో పెట్టుకోండి. మనం ఏది చేసినా వాక్యం ప్రజల్లో ముద్రించడానికి అయితే దానికి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకొని తీరాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మార్కుల కోసం ప్రార్థన చేయకండి. ఎందుకంటే దేవుడు ఎవరికి మార్కులు వేయడు. నీ 20ని 60 చేయడు, నీ 40ని 80 చెయ్యడు.
నా దేవుడు అసలు మార్కులు వేయడు, మార్కులు వేయడు. విచిత్రం ఏమిటో తెలుసా? మనము ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్యాడ్కు ప్రార్థన చేస్తాం, పెన్నుకు ప్రార్థన చేస్తాం. కొందరైతే ఎగ్జామ్ పేపర్కి ప్రార్థన, ప్రభువా ఈ పేపర్లో మార్కులు బాగా పడాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు పైన ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటాడు ఆమేన్. ఏముండదు ఇంకా. అరే మన సొంత తెలివి వాడి చేసిన భక్తి చాలు. ఇంకా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమన్నాడు. లేదు, ప్యాడ్కు ప్రార్థన, పెన్నుకు ప్రార్థన అంతా కాదు, జోక్గా కొనసాగుతుంది. సాతాను పక్క నవ్వుతున్నాడు, ఏ యూజ్ లేదు. నేను అలాంటి పిచ్చి పని చేసినప్పుడు దేవుడు నన్ను గద్దించాడు, వద్దు నాన్న అది ఇంత తప్పు. ఎందుకంటే మీరే చెప్పండి, మళ్ళీ అటే అదిగోండి. ఎందుకు ఆ బుద్ధి మారదు ఇంకా? ఇటు చూడండి బాబు, మీరు ఏం సాధిస్తున్నారు? ఊరికి అటు ఇటు తిరుగుతున్నారు ఏంట్రా నాయన? ఆగండి కొంచెం, అటు ఇటు వెళ్ళకుండా. మీకు ఏమైనా షుగర్ ఉందేంటి? లేదుగా, ఓకే రైట్. ఉండకుండాను గాక, ఆరోగ్యంగా ఉండాలి అందరూ. ఆమేన్. ఊరికే చాలాసేపటి నుంచి అలా ఉన్నారు కదా. అప్పుడప్పుడు చమత్కారం కూడా సాతాన్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తుంది. ఎందుకంటే మనిషి 20 నిమిషాల కంటే ఎక్కువ ఏకాగ్రతతో ఉండలేరు. ఇదిగోండి, ఈయన దగ్గరే నేర్చుకున్నాను నేను. దైవజనులు అగస్టిన్ గారు ఏకాగ్రత గురించి మాకు చాలా చెప్పారు. మీకు తెలుసా? మా టీచర్ ఆయన. 20 సంవత్సరాల క్రితం ఆయన మాకు ఉపాధ్యాయులుగా ఉన్నారు, టీచర్గా ఉన్నారు. బైబిల్ నేర్పించారు, ఆరాధన చేయడం నేర్పించారు, బైబిల్ హీరోస్ గురించి మాట్లాడారు టీచింగ్ చేసి. ఏం తెలియకుండా అలా కూర్చున్నారు చూడండి సైలెన్స్గా. ఆయన ఫస్ట్ పాడితేనే నేను ఆరాధన మీద ఇంట్రెస్ట్ పుట్టింది, నాకు ఆరాధన చేయాలనే కోరిక పుట్టింది. మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట నేర్పించారు మాకు ఆయన. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరిని ఎలా గణపరచాలో, ఎక్కడ చెప్పాలో. కరెక్ట్ ఆ పదం ఆయన నుండి నేర్చుకున్నాం మేము. శ్రద్ధ కలిగి నడుచుకోవడం. నేను అప్పుడు చాలా చిన్నగా ఉండేవాడిని. ఒకసారి ఆయనే నన్ను తిట్టారు, గద్దించారు, అల్లరి చేశానని. నేను ఆయన మీదే అలిగా. ఆ రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడాలి. ఆయన కనబడితే తిప్పుకుంటూ వెళ్ళిపోయాను నేను. సాయంత్రం స్టడీ అవర్స్లో కూర్చొని ఉన్నాం మేము కింద వైజాగ్లో సీతమ్మధార జంక్షన్. ఆయన వచ్చి అందరి ముందు నన్ను ఎత్తుకొని ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆరాధన చేసి మళ్ళీ కలుపుకున్నారు. నాకు ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ జ్ఞాపకం ఉంది, నాకు ఆ సందర్భం జ్ఞాపకం ఉంది. ప్రైజ్ ద లార్డ్. రైట్. ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మనం భక్తులం అయిపోతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మార్కుల కోసం ప్రార్థన చేయొద్దు, వద్దు. మార్కుల కోసం ప్రార్థన చేయొద్దు. మీరు మార్కుల కోసం ప్రార్థన చేస్తే మీకు మార్కులు రావు. మీరే చెప్పండి, సరిగ్గా ఆలోచించండి. ఒక అబ్బాయి 2 గంటలు ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేశాడు, ఇంకొక అబ్బాయి 2 గంటలు కష్టపడి చదివాడు. ఎవరు పాస్ అవ్వడం న్యాయం? మరి న్యాయం మీకే తెలిస్తే, న్యాయానికి చిరునామే దేవుడు. ఆయన ఎలా ఏడ్చినోడికి మార్కులు వేస్తాడు? మీరేమో ఏడ్ చేసి మార్కులు కావాలంటారా? న్యాయం ఏదంటేనేమో కష్టపడి చదివినోడిదే న్యాయం అంటారా? అందుకే చెప్తున్నాను, వద్దు. మార్కుల కోసం ప్రార్థన చేయకుండా నేను ఒక 3 విషయాలు చెప్తాను, వాటి కోసం ప్రార్థన చేయండి. మీరు ఫెయిల్ అవ్వరు, నేను గ్యారంటీ. లైవ్ జరుగుతుంటే చెప్తున్నాను, నేను గ్యారంటీ చెప్తున్నాను. ఈ 3 కోసం ప్రార్థన చేయండి. మీరు ఫెయిల్ అవ్వరు. ఎందుకంటే సాక్షాత్తు పరిశుద్ధాత్ముని వలన విన్నాను నేను. మీకు చెప్తున్నాను. ఏం అడగాలంటే తెలుసా? ఆయన ప్రతి చిన్నది మనకు బోధిస్తారు. ఏం అడగాలంటే తెలుసా? ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వండి అని అడగాలంట. జ్ఞాపక శక్తి వరం అడగాలి. రెండవది, ఎగ్జామ్స్ టైంలో అనారోగ్యం రాకుండా ధైర్యంగా ఉండే కృపనివ్వు ప్రభువా. మూడవది, ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ నాకు జ్ఞాపకం చెయ్యండి ప్రభువా అని అడగండి. రాయడం నువ్వే రాయాలా, పెన్నుకు ప్రార్థిస్తే అది రాయదు, నీవే రాయాలా. ఇప్పుడు చెప్పండి, మొదటిది జ్ఞాపక శక్తి, రెండవది ఆరోగ్యం, ధైర్యం, మూడవది
ప్రశ్న చూడగానే నువ్వు చదివిన ఆన్సర్స్ నీకు జ్ఞాపకం రావాలి. ఎవరు ఫెయిల్ అవుతారో నాకు చెప్పండి. ఈ 3 ఉంటే ఎవ్వరు ఫెయిల్ అవ్వరు, అందరు పాస్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులారా, నా కొడుకు పాస్ అవ్వాలి, కూతురు పాస్ అవ్వాలి, నార్మల్గా కాదు, మండల్ ఫస్ట్ రావాలి, జిల్లా ఫస్ట్ రావాలి, స్టేట్ ర్యాంకు రావాలి. నీ ఆశకు ఎలాగో హద్దు ఉండదు. ఆలోచనకు న్యాయం నేర్పించు చాలు. దేవుడిని చేయి పట్టుకొని సమస్తాన్ని నేర్పిస్తాడు, నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. నిజంగానే మన ఆశకు ఎప్పటికీ హద్దు ఉండదు. మనం ఎప్పుడు మంచి వాళ్ళం కాదు. ఆలోచనకు దేవుని జ్ఞానాన్ని నేర్పించి చూడండి, మనం మంచి వాళ్ళం అయిపోతాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఇంకా ఇలాంటివి చాలా సంగతులు మనం బైబిల్కి ఎంత దూరంగా ఉన్నాయో మనకు చెబుతున్నాయి. నిజంగానే మీరు చెప్పండి, సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగలిగే ఓ మాట అడగనా? బైబిల్లో 10 మంది కన్యకలు ఉన్నారు చూశారు. వాళ్ళలో ఎంతమంది ఎత్తబడ్డారు, ఎంతమంది విడవబడ్డారు? గట్టిగా ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలకుగా ఉన్నారు? వెరీ గుడ్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు ఏం చెప్పారు? 5 మంది. 5 మంది. 5 మంది. అయితే అందులో ఒకటి అబద్ధం. 5గురు పడుకున్నారు, 5గురు మెలకుగా ఉన్నారని బైబిల్లో అసలు లేనే లేదు. 5గురు ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు, కానీ 5గురు పడుకున్నారని లేదు. మత్తయి సువార్త 25:5 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. అమ్మ, అందరూ కునికి నిద్రించారు, 5గురా? మరేంటి మనం 5గురం అని చెప్పాం? ఎందుకంటే తాతల నాటి నుంచి చెప్పారు అదే మనకి. ఇలాంటి మిస్టేక్స్ బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్ముతున్నామే. ఇలాంటివి 3000 తప్పులు ఉన్నాయి. బైబిల్లో తప్పులు కాదు, ఉన్న వాటిని మనమే తప్పుగా నమ్ముతున్నాం. 3000 సంగతుల్లో పొరబడుతున్నాం మనం ఇప్పటికీ. నా పరిశోధనలో ప్రస్తుతం అవే దొరికాయి. 3000 సంగతులు బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్మేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎన్ని పరిచయం చేశాను నేను? ఎన్ని పరిచయం చేశాను? ఇలాంటి మిస్టేక్ ఒకటే కదా. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? 3000లో 2900. ఈలోపే మీరు పుట్టుకుమన్నారనుకోండి, దేవుడు లెక్క అడగడా? ఎరా నాన్న, సున్నైనను పొల్లైనను పోకూడదు అన్నాను, నువ్వు ఏకంగా అర్థాలు మార్చేసావు, ఏంటి సంగతి అని అడగడా? అప్పుడు ఏం చెప్తారు? మాకు ఏం తెలియదు ప్రభువా, మొత్తం మా అయ్యగారే అంటారా? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా సేవకుని మీద నింద మోపుతావా? అయితే నువ్వు వినువారు మాత్రమై ఉండక పరిశీలించాలని నేను చెప్పలేదా అంటాడు. అప్పుడేం చేస్తావు? దేవుని దగ్గర మనం తప్పించుకోలేం. దేవుని దగ్గర మనం తప్పించుకోలేం. కాబట్టి దేవుని ప్రజ, పౌలు బోధ చేసినప్పుడు కూడా బెరియా సంఘం అతడు చెప్పినవి అలాగున్నవో లేవో అని పరిశీలించారు. మేము ఏపాటి మనుషులం అండి, మీరు ఎందుకు మమ్మల్ని మా బోధను పరిశీలించరు? బోధన పరిశీలించడం కాదు, ముందు మనం మనిషిని పరిశీలిస్తాం. షూట్ వేసుకున్నాడా, బూట్ వేసుకున్నాడా, ఎలా ఉన్నాడు, ఎలా దువ్వాడు, ఏం పెట్టుకున్నాడు, ఎలా వచ్చాడు, సైకిలా, బైకా, కారా? అక్కడేదో 2 కార్ల మీద వచ్చినట్టున్నాడే, పర్లేదు బాగానే ఉన్నట్టున్నాడే. ఇవి మనం పట్టించుకునేవి. అవసరం లేని అన్నీ మాట్లాడతాం. అవసరం ఉన్న వాటి గురించి అస్సలే పట్టించుకోం. బోధ పరిశీలించండి ఫస్ట్. మనుషుల మీద, వ్యక్తిగత వాటి మీద కాదు, బోధ పరిశీలించండి. ఫలము మంచిదైతే చెట్టు మంచిదవుతుంది. కాబట్టి ప్రతి మనిషిలో మార్చుకోదగినవి 100 ఉన్నాయి. మన ఇంట్లోనే మన అన్నదమ్ములే చాలా వరకు మనకు నచ్చవు, వాళ్ళ నిర్ణయాలు చాలాసార్లు నచ్చవు. మనుషులం మనం. ప్రతిరోజు నేర్చుకొని మార్చుకోవలసిన వాళ్ళం. అందుకే నేను చెప్తున్నాను, బోధ మీద దృష్టి పెట్టండి. బైబిల్లో పౌలు భక్తుడు మనుషులని కుక్కల విషయమే జాగ్రత్త అన్నాడు కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు ఏది చెబితే అది వినేవాడంతా కుక్కంట, ఎవరు ఏది చెబితే అది నమ్మేవాడు డస్ట్బిన్ అంట. సాతాను మన డస్ట్బిన్ నింపేస్తూ ఉంటాడు. మీకు ఈ సంగతి తెలుసా? ఒక ఊర్లో 10 వీధులు ఉన్నాయంట. 10 వీధులు, అందులో వీధికో కుక్క ఉంది. ఒక రాత్రి అన్ని కుక్కలు అరిచేస్తుంటే ప్రజలందరూ లేచొచ్చి ఏంటి కుక్కలు అరుస్తున్నాయి అని గమనిస్తే దొంగలేం పళ్ళా. మరి ఎందుకు అరుస్తున్నాయి అర్థం కాల. 10వ వీధి కుక్క దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటే కుక్క అరుస్తున్నావు
నాకేం తెలీదు, 9వ వీధి కుక్క అరిసినందుకే నేను అరిశాను, నన్నేం అనకుండా నిందంట. 9వ వీధి కుక్కను అడిగారంట, ఏంటి అరిసావు? సేమ్ డైలాగ్, నాకేం తెలీదు, 8వ వీధి కుక్కను అడగండి. ఇలా అన్ని వీధుల కుక్కలను అడిగితే చివరికి మొదటి వీధి కుక్క దగ్గరకు వచ్చారు. నువ్వే మిగిలేవు, అసలు విషయం ఏమిటో చెప్పు, ఎందుకు అరిసావు? తిన్నది అరగలేదని నిందంటది. రాత్రి తిన్నది. కుక్కలు ఒకటి అరిస్తే ఎందుకు అరుస్తున్నాయో తెలియక అరుస్తాయి. మనుషులం కదా మనం, ఎవరు ఏది చెప్తే అది నమ్మి ఇంకొకరికి చెప్తే అరుస్తానే పోతా ఉంటామా? విచక్షణ పని చేయక్కర్లేదా? భక్తి సాధన ఉండక్కర్లేదా? ముసలమ్మ ముచ్చట్లను ఇంకో 10 మందికి వ్యాపింపజేసి వారి భక్తిని పాడు చేస్తారా? అవసరమైన దాని గురించి మాత్రమే మాట్లాడండి. అనవసరమైన ప్రతిదాన్ని సరిచేయమని దేవుని దగ్గర మొరపెట్టండి. ఆయనే తన ఆత్మకార్యం జరిగిస్తాడు. సంఘ క్షేమాభివృద్ధి శక్తితో బలముతో కాదు, ఆత్మతోనే జరుగునుగాక. ఆమేన్. ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి దేవుడు నా ద్వారా కొన్ని పుస్తకాలు రాయించాడు. ఆ పుస్తకాలు దాదాపుగా 15 పుస్తకాలు రాశాను నేను. అందులో మీ మధ్యలోనికి కేవలం 4 మాత్రమే తీసుకొచ్చాం. ఎందుకంటే మిగతా పుస్తకాలు స్టాక్ అయిపోయింది. ఈ 4 మాత్రం అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా వీటిని మీరు సంపాదించుకోండి. ఇప్పటికి నేను 612 గ్రంథాలు పరిశీలించగలిగాను. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, 612 గ్రంథాల మీద పరిశోధన చేసే గొప్ప కృప శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు అంత పరిశోధన చేశానో తెలుసా? ఒక్కటే, క్రైస్తవులకు ఏం తెలియదండి బైబిల్ తప్ప అంటారా? లేదు, క్రైస్తవుడికి అన్నీ తెలిసే గుర్తించాడు ఆయన తప్ప వేరే మార్గం లేదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే క్రైస్తవుడు బైబిల్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇంకా ఫైనల్గా మీకు కొన్ని విషయాలు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఈ 1:20 మీరు భక్తి సాధన గూర్చి విన్నారు. అవును, 1:20 గడిచిపోయింది. ఈ 1:20 మీరు భక్తి సాధన గూర్చి విన్నారు. సంఘం దేవుని జ్ఞానం కోసం, దేవుని ఆలోచన విధానం కోసం ఎలా మార్చుకోవాలో విన్నారు. ఇప్పుడు అపార్థమైన క్రైస్తవ్యాన్ని ఎలా అర్థమయ్యేటట్లు చేయాలో మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ప్రతి సంఘానికి తెలియాల్సిన విషయాలు. ఎప్పుడైనా మీ బంధువులు, మీ స్నేహితులు ఇలా అడిగారా, మా పెళ్ళిళ్ళకు, మా చావులకు, మా ఫంక్షన్లకు ఎందుకు రావట్లేదు మీరని? అడిగారా? అడగలేదా? తల ఏదోలా ఊపొచ్చుగా. మీ బంధువులు, మీ స్నేహితులు ఇలా కూడా అడుగుంటారే, మీ క్రిస్మస్కి వచ్చి మీరు పెట్టిన కేకు, బిర్యానీ తిన్నామే, మరి ప్రేమగా మేం ప్రసాదం పెడితే మీరెందుకు తినరు? అడిగారా? మనం ఏం చెప్తామో తెలుసా? మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం కదండి మొన్నే, అందుకే మేము తినకూడదు అన్నట్టుగా చెప్తాం. వాళ్ళకి బాధ కలుగుతుంది, నువ్వు చెప్పే విధానం బాలేదు. నాకు 14 సంవత్సరాల క్రిందట ఒక బిజ్జలవాడి అనే ఒక ఊర్లో నాకు ఎదురైంది. ఒక పెద్ద ఆయన నాకు కాలర్ పట్టుకొని సువార్తకు వెళ్తే నన్ను లాక్కుంటూ ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. అక్కడ 10 మంది కూర్చొని ఉన్నారు. అడిగాడు ఆయన, మతం మార్చడానికి, ఆచారాలు సాంప్రదాయాలను మార్చడానికి వచ్చావు, దేశాన్ని పాడు చేస్తారా మీరు అని అన్నాడు. లేదండి, దేవుణ్ణి ప్రకటిద్దామని వచ్చాను, దేవుని జ్ఞానం, ప్రేమ ప్రకటిద్దామని వచ్చాను. ఏం ప్రేమ? మేము పెట్టిందే తినడం చేత కాదు మీకు అన్నాడు. అప్పటికి మధ్యాహ్నం 3:30 అవుతుంది. ఉదయం 2 ఇడ్లీ తిని సువార్తకు వెళ్ళాను. అప్పుడు నేను 2 ఇడ్లీ. ఎక్కడ చూసిన టిఫిన్స్ లేదా హోటల్స్ కనబడవు. ఎందుకంటే కొండ ప్రాంతాలు, తాండా ప్రాంతాలు అవన్నీ కూడా. ఏం చేయాలో అర్థం కావట్లే. ఎటు చూసిన టీ దొరుకుతుంది కానీ తిండి దొరకట్లేదు. ఇంకా 2 టీలు తాగానంటే రేపు పరిచర్య కష్టమని పొరపాటుగా దాని జోలికి వెళ్ళలేదు. ఆకలి అయిపోతుంది. ఈయనేమన్నాడు? ప్రేమతో పెడితే తినడం. ఇదేదో బాగుందే, ఏం పెడతారో పెట్టు పెద్ద అయినా అని అడిగా. ఆకలి అవుతుంది, ఉదయం నుంచి నేను టిఫిన్ తప్ప ఏమి తినలేదు. 3:30. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడే ఉండు అని పక్కనున్న గుడిలోకి వెళ్ళి ఇంత కొబ్బరి ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అప్పటి వరకు ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాను. నా చేతిలో కొబ్బరి ముక్క పెడితే నా చెయ్యి గడ 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 వణుకుతుంది. ఏమి భయపడిపోతున్నావేమిటి అన్నాడు. లేదండి, ఎప్పుడు మేము ఇలాగ తినలేదు, ప్రేమగా ఇచ్చాను, తిను అన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఆయన దీనికి ప్రార్థనేనా అన్నాడు. కాదండి, దీనికి చేయట్లేదు, మీకు ఏం చెప్తే అర్థమవుతుందో దేవుణ్ణి అడుగుతున్నాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు కూడా.
కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న 10 సెకండ్స్కి నాకు ఆలోచన తట్టింది. వెంటనే, పెద్దయినా తినమన్నావు కదా, తింటాను, కానీ నాదో ప్రశ్న, నీ దగ్గర జవాబు ఉంటేనే తింటా, జవాబు లేదనుకో ఎలా ఇచ్చా వాళ్ళ తీసేసుకుంటావా అని అడిగాను. ఏంటో అడగన్నాడు. మీ మతంలో అయ్యప్పమాల, భవానీమాల, శివమాల అని వేసుకుంటారు కదా, వారిని మీ గుడికో మీ ఇంటికో తీసుకెళ్ళి ప్రేమగా నాటుకోడి పులుసు పెడితే తింటారా అని అడిగా. ప్రేమగానే. ఆయన ఏమన్నాడంటే తినరు అన్నాడు. ఎందుకు తినరు? మతం మారిందా, సాంప్రదాయం మారిందా? లేదు, నిష్టలో ఉంటే కొన్ని తినకూడదు, ఆ మాత్రం తెలీదా నీకు అన్నాడు. నిష్టలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి, మరి తింటే ఏమవుతుంది? దీక్ష పాడైపోతుంది, పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లలకు శాపం వస్తుంది అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, 21 రోజు 41 రోజు దీక్షలో ఉన్నవాడికే పెట్టకూడదు అన్నారు, వాళ్ళు తినకూడదు అన్నారు. 21 రోజు 41 రోజుకే పెడితే శాపం వచ్చేస్తుందని అంటున్నారే, మరి క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు, నిష్టలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు కూడా 2 తినకూడదు. 1 విగ్రహముల ముందు బలిగా అర్పించింది, 2 నైవేద్యంగా సమర్పించింది. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తి గదిని మీకోసం దీవిస్తాడు, ప్రార్థిస్తాడు క్రైస్తవుడు. ఇదే క్రైస్తవ ప్రేమ. మనం కూడా క్రీస్తు దీక్షలో ఉన్నాం, బాప్తిసం తీసుకొని ఇక బ్రతుకున్నది నేను కాదు నా యందు క్రీస్తే అని బ్రతుకుతున్నాం. ఈ నిష్టలో 2 తినకూడదు. అది యేసు ప్రభు సిలువ ముందు పెట్టిన తినకూడదు, ఫోటో ముందు పెట్టిన తినకూడదు. కానీ అందరితో కలిసి ఉండండి. వాళ్ళు కారంతో పెట్టిన అందరితో కలిసి తిని సంతోషించండి. ఏం తినకూడదు ఇప్పుడు క్రైస్తవుడు? బలిగా అర్పించినది, నైవేద్యంగా సమర్పించినది మాత్రమే తినకూడదు. మిగతా అందరితో ఏమి తిన్నా నష్టం లేదు. ఎందుకంటే తెలియకుండా ఏదైనా మన ముందుకొస్తే దేవుడు మనకు ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన చేస్తే మొత్తం పరిశుద్ధం అయిపోతుంది. తెలిసి వస్తే ఏం చేస్తావు? నీ దీక్ష, నీ నిష్ట గురించి మాట్లాడు. వాళ్ళు పెట్టరు. వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేశాడు తెలుసా? బాబు నువ్వు దీక్షలో ఉన్నావా? అవునండి. అది టివు అని తీసేసుకొని ఏమన్నాడు తెలుసా? పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు నేర్పించారు బాబు, నీ దీక్ష కూడా పాడు చేయను. ఇది తినకూడదంటే నేను పెట్టనిటివు అని ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆయన తీసేసుకొని ఆయన జేబులో వేసుకొని అన్నాడు, ఏదో ఆకలి అన్నావు కదా బాబు, మా ఇంటికి వస్తావా? ఏ చెయ్యితో కాలర్ పట్టుకున్నాడో అదే చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. వేడిగా భోజనం వండి పెట్టాడు. కుండల్లో చేసుకుంటారు వాళ్ళు అక్కడ. 6 నెలలు గడిచేసరికి వాళ్ళ అబ్బాయికి ఈ చేతితో బాప్తిసం ఇచ్చాను నేను. సంవత్సరంలో తనకి తన భార్యకు కూడా బాప్తిసం ఇచ్చేసాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ అబ్బాయి సువార్థికుడు కర్ణాటకలో. స్తోత్రం కలుగును గాక. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? అమ్మమ్మ తినకూడదు, మేము పైనుంచి వచ్చేసాం కదా, తినకూడదు, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, తినాం అంటారు. వాళ్ళు అంటారు, యేసుప్రభు అలా చెప్పాడా? మా అయ్యగారు చెప్పాడు తినొద్దని. మొత్తం సమస్య అంతా ఎడిపోయింది. అందుకు కదా అయ్యగారుల మీద కోపంకి వస్తున్నారు సమాజం. మీ అయ్యగారు చెప్పాడు, ఆయనకి ఎవరు చెప్పారు? మా బైబిల్లో ఉంది. అందుకని బైబిల్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, అర్థమయ్యామా అపార్థమయ్యామా? మీ క్రైస్తవులు మా చావులకు, మా పెళ్ళిళ్ళకు, మా ఫంక్షన్లకు ఎందుకు రారని అడుగుతుంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం అందుకే రామంటారా? ఏది నాకు బైబిల్లో ఒక్క వచనం చూపించండి. క్రైస్తవుడు క్రైస్తవేతరుని అంటే యేసు ప్రభుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు, దిన కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఒక్క వచనం చూపించండి నాకు. అది యూదుల గురించి రాయబడ్డ వచనం, అది యూదుల సాంప్రదాయం, అది యూదులకు ఆజ్ఞ. క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ లేదు. బూదిగంతములకు వెళ్ళాలి నువ్వు సువార్త కోసం, అందరితో కలిసి ఉండాలి. నువ్వు ఏం తినకూడదో బైబిల్లో పత్రికల్లో రాయించాడు, అవి మాత్రం అర్థమయ్యేటట్టు చెప్పు. నేను నా బంధువులకు చెప్పాను, నేను క్రీస్తు నిష్టలో దీక్షలో ఉన్నాను, నేను తినకూడని వివి అని అన్నాను అంతే. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే, కిరణ్ బాబు దీక్షలో ఉన్నాడు, జీవితకాలం దీక్ష అంట ఇది, ఏది పడితే అది పెట్టొద్దు మనం అని చెప్పేసి నాకెప్పుడు పెట్టినా సపరేట్గా వండి శుభ్రంగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే భారతదేశానికి దీక్ష, నిష్ఠ అనే మాటలకు విలువ ఎక్కువ ఇవ్వడం తెలుసు. నువ్వు అర్థమవు ముందు, నీ బంధువులకు చెప్పు నేను నిష్టలో దీక్షలో ఉన్నానని. ఇంకెప్పటికీ తినకూడదు నీకు బెటరు. మీరు ఎవరి పెళ్ళిళ్ళకైనా, చావులకైనా, ఫంక్షన్లకైనా వెళ్ళొచ్చు. ఏం ముట్టకూడదో, ఏం తినకూడదో వాళ్ళకి చెప్పండి, ఎందుకు తినకూడదో చెప్పండి, పొరపాటున బెటరు. ఇదే మాట నేను అడిగినప్పుడు ఒక సేవకుల సదస్సులో ప్రసంగిస్తూ, సేవకులారా చూసారా
ఇలాంటివి ఎన్నో సమస్యలు మనకు తెలియకుండా మనమే క్రియేట్ చేసాం. వీటిని ఇక మనం ముగింపులోనికి తీసుకొద్దామని అడిగాను. అందరూ సేవకులు చాలా జాగ్రత్తగా విని కన్నీళ్లతో కూడా ప్రార్థన చేశారు. నిజమే, ఇలాంటి పొరపాట్ల వల్ల ఇప్పటికీ ఎంతమంది బంధువులను, స్నేహితుల్ని పోగొట్టుకున్నాం. నిజమే కదా, తొందరపడ్డాం, అధిక నీతి, అధిక పరిశుద్ధతను ప్రదర్శించాం, నష్టపోయాం. మనం ఎన్నో ఆత్మలను రక్షించడానికి బదులుగా అడ్డుగా నిలబడి శత్రువులమయ్యాం అని బాధపడిపోయారు. అయితే అందులో ఒక్క సేవకురాలు, ఆ సేవకుల సదస్సు అయిపోగానే ప్రశ్నలు ఉన్నాయని అడుగుతాం మేము. నిలబడి ప్రశ్నలు అడిగే వాళ్ళు అడుగుతారు, లేదా పేపర్ మీద రాసిచ్చే వాళ్ళు రాసిస్తారు. ఆవిడ అడిగేందు ఒక ఆవిడ ఏమనిందో తెలుసా? అన్నా, మీరు చెప్పింది నిజమే, మన తొందరపాటు వల్ల ఎందరినో పోగొట్టుకున్నామన్నా. కానీ ఒక్క ప్రశ్న, ఏంటమ్మా? మా బాబాయ్ గారు చనిపోతే నేను చావుకు వెళ్ళానన్నా, వంటలు ఎలా చేస్తున్నారో చూద్దామని వెళ్తేనన్నా, పొయ్యిలు ఎన్నున్నాయో అన్ని పొయ్యిలకు కూడా పూజ చేశారన్నా. పూజ చేసిన పొయ్యి మీద చేసిన వంట తినొచ్చా అని అడిగారు. ఏమిటంట? పూజ చేసిన పొయ్యి మీద వంట తినొచ్చా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఏం చేసి వచ్చావు తల్లి నువ్వని. తినకుండా వచ్చేసాను అని అనింది. మరి వాళ్ళని ఎప్పుడైనా పిలిస్తే వచ్చారా? మొన్నే మా పాప బర్త్డేకి పిలిస్తే రానన్నారన్నా. నువ్వు చచ్చేదాకా రారు, ఇంకా నువ్వు వాళ్ళని బాధ పెట్టావు. ఎలాగన్నా మరి పొయ్యికి పూజ చేశారు, పూజ చేసిన పొయ్యి మీద వంట నేను ఎలా తినాలి అని అడిగింది. నేను అన్నాను, పూజ చేసిన పొయ్యి మీద వంట తినడం నిషిద్ధమా? అవును అనింది. అప్పుడు చెప్పాను, అలాగైతే భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసే వరి పండిస్తున్నారు. అందులో ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం తినకూడదు? పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తే తినదంటే ఈవిడ. అదే నిజమైతే రైతు భూమి పూజ చేసే వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు? మరి తినేస్తున్నావే. షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి? వారి ఇష్టదైవం ఫోటోలే ఉంటున్నాయి. మరి ఎలా తెచ్చుకుంటున్నావు? ఉదయం నువ్వు షాపుకి వెళ్ళి 1 కేజీ షుగర్ కావాలని అంటే ఫస్ట్ వాళ్ళు షాప్ తెరిచి ఏం చేస్తారు? తమ ఇష్టదైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టెలో కూడా ఆ తర్వాతే కదా నీకు ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాపులో ఏం కొనకూడదుగా, మరి ఎందుకు కొంటున్నావు? చివరికి కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు, ఎందుకు కట్ చేయించుకుంటున్నావు? ఇలాగే ఆలోచిస్తూ పోతే నువ్వు బస్సు ఎక్కావు, బస్సు ఎక్కగానే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు? అగరొత్తి వెలిగించి పూజ చేసుకుంటాడు, ఆ తర్వాత బస్ స్టార్ట్ చేస్తాడు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం ఎక్కకూడదు? ట్రైన్ని ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి పూజ చేసి ప్రారంభిస్తాడు. అలాగైతే నువ్వేం ఎక్కకూడదు? ఇలా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్లో పూజ చేసినాకే అమ్మారు, అప్పుడు నువ్వేం వేసుకోకూడదు. చూసారా? ఈ వీచే గాలి ఉంది చూశారు, ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు? అప్పుడు కదా చచ్చూరుకుంటావు. బుద్ధి లేని లాజిక్లన్నీ పెట్టి క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యతిరేకంగా శత్రువులుగా మార్చేస్తారా? సువార్తకి ఇంకా ఆటంకంగా నిలబడతారా? ఇలాగ ఆలోచిస్తే మీకు తెలుసా, మీరు వేసుకునే చెప్పులు, మనం వాడే ఫోన్, చివరికి నా చేతిలో ఉన్న మైక్, ఇక్కడ ఉన్న బాక్స్, ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు, మీరు వేసుకున్న కళ్ళజోళ్ళు, మీరు కూర్చున్న కుర్చీలు, అన్నీ ఆయా షాపుల్లో ఆయా డీలర్స్, చివరికి కార్లు కూడా వాళ్ళు పూజ చేసి వాళ్ళ షోరూంలో అమ్ముతున్నారు. ఆ లెక్క ప్రకారంగా మనం ఏ వస్తువు కొనలేంగా. ఇంకా మీకు బాగా ఇష్టమైన వస్తువు గురించి చెప్పనా? బంగారం. ఏ మార్వాడి అయినా పూజ చేయకుండా బంగారం తయారు చేస్తాడా? ఆలోచించిన ఆశాభంగం తెచ్చి ఇక్కడ పడేయండి. పాస్టర్లు అందరూ కలిసి మళ్ళీ ఇదే కొత్త సంవత్సరం ఇంకా పెద్ద సభ పెడతారు. అప్పుడు మొత్తం మండలం వచ్చి సువార్త వింటారు. ఇక్కడ ఏంటి బంగారం చూద్దాం, వేయగలరా? అమ్మో, ఇది నా బంగారం, పూజ చేసిన బంగారంగా. మరి ఇలా ఉంటుంది. చాలండి, ఇంకెంతకాలం ఈ అజ్ఞానం చెప్పండి. అందుకే మనకి ఏదైనా గొప్పగా అనిపిస్తే పరిగెత్తొద్దు, మోకరించి దేవుణ్ణి అడగండి, ఇది కరెక్టేనా ప్రభు అని. మన జ్ఞానానికి పరిధి ఉంది, ఆయన జ్ఞానం అమితమైనది. ఆమేన్. అనంత జ్ఞాని ఆయన. మనకు అర్థం కానిది అర్థమయ్యేటట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, చావులకు వెళ్ళొచ్చు, ఫంక్షన్లకు వెళ్ళొచ్చు, దిన కార్యక్రమాలకు వెళ్ళొచ్చు. ఏడ్చేవారిని ఓదార్చండి, సంతోషించే వారితో కలిసి. కానీ నువ్వు ఏం తినకూడదో ఏం ముట్టకూడదో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వారు కూడా పెట్టరు నీకు. భారతదేశంలో ఎవరైనా దీక్షలో ఉన్నారనే మాట వింటే వారిని గౌరవిస్తుంది నా దేశం. నేను ఒక్కటే అంటాను, క్రైస్తవుడు గౌరవించబడ్డ రోజే క్రైస్తవునిలో ఉన్న క్రీస్తు ప్రేమించబడతాడు లోకం ద్వారా. అలాంటి ఒక రోజు రావాలి.
ఇంక ఇలాంటివి ఒకటా రెండా చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు సభల్లో చెబుతూనే ఉంటాను. మీరు యూట్యూబ్లో WCM కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేస్తే 670కి సందేశాలకు పైగా ఉన్నాయి. అవి కాకుండా ఇంకా 3000 సందేశాలు ఎడిటింగ్ అవ్వవలసినవి ఉన్నాయి. వాటిని తప్పకుండా మీకు దేవుడు అనుగ్రహించునుగాక, ఆలోచన దేవుడు ఇచ్చునుగాక. ఆమెన్. ఇదిగోండి, ఇక్కడ ఒక సనాతన సత్య పరిరక్షణ అనే పుస్తకం ఉంది. ఇలాంటివి లోకం అడిగే ప్రశ్నలు లాంటివి ఇందులో 600 ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. దీని పేరు విశ్వ న్యాయస్థానం. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మాటలకు అనుకూలంగా ఇలా ప్రతి పేజీలో కొన్ని బొమ్మలు కనబడుతూనే ఉంటాయి. ఇలా ఎందుకు చేసామో తెలుసా? ఒకే ఒక్క కారణం. కరోనా తర్వాత నుంచి అందరికీ బ్లాక్ అండ్ వైట్ చూడడం ఇంట్రెస్ట్ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాతో మనందరికీ కనెక్షన్ పెరిగింది, చూడడం ఎక్కువ అలవాటు అయ్యింది. సాతాను ఏం చేస్తున్నాడంటే బైబిల్ని కూడా సరిగ్గా చదవనివ్వట్లా, డిస్టర్బ్ అయిపోతున్నారు జనాలు. ఇది దేవుని జ్ఞానం. పొరపాటున వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం నాకు ఇవ్వాలనిపించలా. మీరు కూడా చూస్తూ చదివితే బాగుండు కదా అని చెప్పి నేనే కొంచెం తెగించి ముందుకు వచ్చేసాను. అందుకే ఈ పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తోనే మీరు పూర్తిగా చదివే వరకు మీ శ్రద్ధ, మీ ఏకాగ్రత పోకుండా చేస్తాయని. ఎందుకు నేను పుస్తకాలు పరిచయం చేస్తున్నాను తెలుసా? ఒకటే కారణం. ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. ఆ ఒక్క కారణంతోనే ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నాను. దీని పేరు అదృశ్య దేవుడు. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని ఇప్పటివరకు దేవదూతలు కూడా చూడలేదు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తూ ఉంటారు. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడైనా చూడగలుగుతామా? అలా చూస్తే పద్ధతి ఏమిటో ఈ పుస్తకంలో ఉంది. 4వ పుస్తకం మీ ముందుకు వచ్చింది, అంతరిక్షం వెనుక, బిహైండ్ ద యూనివర్స్. సువార్త గురించినటువంటి పుస్తకం ఇది. అంటే దేవుడే లేడు అని అంటే దేవుడు ఉన్నాడని నిరూపించిన సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకం. ఇందులో ఒక 50 ప్రశ్నలు నిక్షిప్తపరచడం జరిగింది. ఈ పుస్తకాలు తీసుకొని చదవండి. ఇవి చదివేలోపు మరలా స్టాక్ వస్తుంది. మిగతా 11 పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ పుస్తకాలని హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ భాషల్లోకి తర్జుమా చేస్తూ వచ్చాం. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో హిందీ, ఇంగ్లీష్ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 6 నెలల్లోకి కన్నడ, తమిళ్, ఫ్రెంచ్ భాషల్లో కూడా మార్పు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరికీ దేవుని ఆలోచన అందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ పుస్తకాలు 4 మీరు సింపుల్గా తీసేసుకోవచ్చు ఒక బిర్యానీ ఖరీదులో కదా. మనం తినడానికి డబ్బులు ఖర్చు పెడతాం, ఎవరైనా ఇంటికి వస్తే అప్పు చేసైనా చీర పెడతాం, ఎందుకంటే చెప్పుకోవడానికి బాగుండాలి కదా అని. కానీ నువ్వు దీనికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా రుణం తీర్చలేవు. అంత జ్ఞానం ఇందులో ఉంది. ఇది నీకు అర్థమైతే దేవుని గ్రంథాన్ని ఇంకా నువ్వు బాగా అర్థం చేసుకుంటావనే ప్రయత్నం మాత్రమే ఇది. తప్పకుండా ఈ పుస్తకాలను సంపాదించుకోండి. మీకోసం అక్కడ బయట లైట్ ఉన్న దగ్గర ఒక లైట్ కింద మీకోసం బుక్స్ అరేంజ్ చేశారు. తప్పకుండా వెళ్తూ వీటిని సంపాదించుకోండి. ఇవి మీకు దొరికినప్పుడు సంతోషించండి. ఎవరికైనా ఇవి దొరక్కపోతే యూట్యూబ్లో మా ఆఫీస్ నంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసినా మీ ఇంటికి పోస్ట్ ద్వారా కూడా పంపిస్తారు. ఎలాగైనా వీటిని సంపాదించుకోండి. కొందరు వచ్చి ఒక బుక్ ఇవ్వరా ఫ్రీగా అని అడుగుతున్నారంట. అక్కడికి వచ్చి వాళ్ళను కూడా మనం ఏమనలేము, ఎందుకంటే అమాయకంగా అడుగుతున్నారు. మీకు విషయం చెప్పిన, ఈ పుస్తకాలు ఫ్రీగానే ఇద్దామనే ఆలోచన నాకు ఉంది. ఏం జరిగిందంటే ప్రింట్ అయినప్పుడు టైప్ చేసి డిజైన్ చేపియాలి కదా. స్టార్టింగ్లో నాకు ఆఫీస్ ఉండేది కాదు. నేను డిజైనింగ్ ఒక ఆయన దగ్గరికి వెళ్తే, సహోదరుడా డిజైన్ చేసి ఇవ్వము, నీకోసం నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేదను అంటే, వద్దు సుమి, నేను షాప్ మూసుకొని రావాల్సి వచ్చును, డబ్బులు ఇవ్వము అన్నాడు. సర్లే ఇస్తానన్నాను. తర్వాత ప్రింటింగ్కి వెళ్తుంటే పక్కన ఆపేం కారు డీజిల్ కోసం. సహోదరుడా ఫుల్ ట్యాంకు కొట్టుము, నీకోసం నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేదను, వద్దు సుమి నా ఉద్యోగం ఊడును, డబ్బులు ఇవ్వము అన్నాడు. సర్లే అన్నాం. ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాం. సహోదరుడా 2000 కాపీలు ప్రింట్ చేసి ఇవ్వము, నిన్ను దేవుడు ఆశీర్వదించేటట్టు నీ పిల్లల కోసం ప్రార్థిస్తాను. వద్దు సుమి, నా బిజినెస్ లాస్ అయిపోతుంది, నేను రోడ్డున పడిపోతాను, నా డబ్బులు నాకు. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇందులో ఉన్న జ్ఞానానికి వెళ్ళలేదు. మన పుస్తకాలు మనం సంపాదించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు తెగించాలండి. డబ్బుల దగ్గర వెనకాడతారు ఏంటండి? చిన్న విషయాల్లోనే
రూపాయలు 2,000 3,000 తగ్గించి బేరం ఆడి చిచ్చి. దేవుని జ్ఞానానికి వెళ్ళలేదు. నువ్వు 4 తీసుకోలేకపోతే ఒక్కటే తీసుకో. ఇది చదివేలోపు దేవుడు అన్నీ కొనేటట్టు నీకు శక్తినిస్తాడు. సత్యమును అమ్మివేయక కొని. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది బిజినెస్ కాదు. దీని మీద వచ్చే ఏ రూపాయితో నా ఇల్లు నేను పెట్టను. దీని మీద వచ్చే ప్రతి రూపాయి మళ్ళీ దీనికే పెడతాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం పేపర్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. వచ్చిన ప్రతి రూపాయి దానికే వస్తుంది. వీటి మీద వచ్చే ఏ రూపాయి నేను వాడుకొని ఎప్పుడు, వీటి మీదే కాదు, నేను నా చర్చిలో వచ్చే కానుకలు కూడా వాడుకొని ఎప్పుడు. కేవలం నా కష్టార్జితం, నేను కష్టపడితే నా చేతికి వచ్చిన దాంతోనే నా కుటుంబం, నా పిల్లలు పోషించబడుతున్నారు. నేను ఈరోజు ఇంత ఉన్నతమైన స్థాయిలో అందుకే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి తప్పకుండా పుస్తకాలు సంపాదించండి. ఇంకా మీతో చాలా మనసు విప్పి విస్తరించి మాట్లాడాలనే ఆలోచన నాకు ఉంది. కానీ దాదాపుగా ఇప్పటికీ చాలా సమయం మించిపోయింది. చాలా ఎక్కువ సమయం మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దాదాపుగా 1 గంట 45 నిమిషాలు గడిచిపోయింది. ప్రభు చిత్తమై మరలా ఎప్పుడైనా మీ మధ్యలోనికి వస్తే ఇంకా విస్తరించి మీతో మాట్లాడతాను. అప్పటి వరకు ఈ లోకానికి క్రీస్తు ఎందుకు పుట్టాడో, క్రైస్తవుడు అంటే ఏంటో, క్రైస్తవ్యం కావలసిన అత్యవసరమైన ఆలోచన విధానం ఏమిటో మీరు విన్నారు. అనేకులకు ప్రకటించండి. మళ్ళీ పిలిపిస్తున్నాను, అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం. రండి, మీరందరూ కలిసి ఏకమై ఏక మనసుతో ఉంటే మిమ్మల్నే దేవుడు దేశం కొరకు వాడుకొనుగాక. లేచి నిలబడతారా? ఒకసారి లేచి నిలబడతారా? ప్రైజ్ ది లార్డ్. రండి, మీ కుడి చేయి పైకెత్తండి. దేవునితో చెప్పండి, ఇన్నాళ్ళు ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తాను, మొక్కులు కోరికల వెంట పరిగెత్తాను, అప్పులు బాధలు కష్టాలు కన్నీళ్ళంటూ ఏడుస్తూ పరిగెత్తాను. ఈరోజు నుండి నీ చిత్తం నెరవేర్చడానికి నేను ప్రార్థిస్తాను. కుడి చేయి పైకెత్తి అడుగుతారా? ప్రభువా, ఇన్నాళ్ళు నా పట్ల నీ చిత్తం ఏంటని అడిగాను. ఇక మీదట ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో అడుగుతున్నాను ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వాడుకోండి తండ్రి. అందరు అడగండి. ఒకసారి నోరు తెరిచి అడుగుతారా? అడగండి. ప్రతి ఒక్కరు అడగండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇక మీదట మన భక్తిని మనం అనుభవ జ్ఞానంతో నింపుకుందాం. మన ఆలోచన విధానాన్ని అనుభవ జ్ఞానంతో నింపుకుందాం. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. సర్వశక్తిమంతుడైన నా ప్రభువా, ఆలోచనకర్తవైన నా దేవా, ఉన్నతుడా, మిక్కిలి శ్రేష్ఠుడా, మేం బలహీనులమే, మమ్మల్ని బలపరచు ప్రభువా. ప్రతిరోజు మమ్మల్ని మార్చు నాయనా. పౌలు మహాభక్తుడు నేను ఇంకా సంపూర్ణుని అయ్యానని అనుకోవట్లేదని అన్నాడు. మేమేపాటి మనుషులం తండ్రి. అనేక విషయాల్లో మేము కరెక్టే అనుకొని భ్రమపడిన సందర్భాలు ఎన్నో. మీరే మమ్మల్ని సరిచేశారు. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరే మమ్మల్ని కట్టారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఓదార్చింది మీరే. కన్నీళ్లతో ఉన్నప్పుడు కన్నీరు తుడిచింది మీరే. దిగులు పడుతున్నప్పుడు తండ్రిగా పక్కనుంది మీరే. సహాయం లేనప్పుడు ద్వారం తెరిచింది మీరే. బ్రతకలేని అనుకున్నప్పుడు ధైర్యపరిచింది మీరే. లోకంలో వెలుగుగా మార్చింది మీరే. గుండెను మండించింది మీరే. నీ మాటలు నోట్లో పెట్టింది మీరే. ఘనత ఇచ్చింది మీరే. సౌఖ్యం ఇచ్చింది మీరే. సమస్తాన్ని సమకూర్చింది మీరే. నేడు రేపు ఎల్లవేళలా నీకే సదా మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. చేరువచ్చిన సంఘం సేవకులు ఇంత శ్రద్ధతో బాధ్యతో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పరిచినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్, నీ జన్మదినాన్ని పురస్కరించుకుని మరలా మా జీవితంలో కొత్త వెలుగుని సభ ద్వారా మీరు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. నీ జన్మ కారణాన్ని ధ్యానించాం. జ్ఞానాన్ని మాలో స్థాపించడానికి మీరు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఎన్నో ప్రశ్నలకు మా దగ్గర సమాధానం ఉండలేదు. నీ గ్రంథంలో ఉన్న అనేక సంగతులకు మేము దూరంగా ఉన్నాం. నీ మనసుకు, నీ ఆలోచన విధానానికి ఇక మీదట మమ్మల్ని దగ్గరగా నడిపించండి తండ్రి. మమ్మల్ని మేము నీ చేతికి, మీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు శక్తిగల దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ తోడైనగాక. అండ్ హ్యాపీ క్రిస్టమస్ అండ్ మెరీ క్రిస్టమస్, హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మీ అందరికీ తోడైనగాక. అందరికీ
ప్రైజ్ ది లార్డ్.